హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, సికింద్రాబాద్ బ్రాంచ్, ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్. ఈరోజు నేను మీకు ట్యూబల్ బ్లాక్ ప్రాబ్లమ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. సో నార్మల్గా చాలామంది కపుల్స్ మన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, అసలు ట్యూబల్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని చెప్పేసి. అండ్ ఒక సైడ్ బ్లాక్ ఉండి ఒక సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు అసలు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా ట్యూబ్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఈ ట్యూబ్లో అనేవి 3 పార్ట్స్ అనేవి ఉంటాయి మనకి ఫెలోపియన్ ట్యూబ్లో. అది ప్రాక్సిమల్ పార్ట్, మిడిల్ పార్ట్ అండ్ డిస్టల్ పార్ట్. సో ఈ ప్రాక్సిమల్ పార్ట్లో ఏంటంటే ఒక్కొక్కసారి మ్యూకస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుందండి. సో ఈ ప్రాక్సిమల్ పార్ట్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నట్టయితే మనం చిన్న కెమెరా ప్రొసీజర్ అనేది ఉంటుంది, హిస్టోస్కోపీ అంటాము. ఆ హిస్టోస్కోపీ పద్ధతి ద్వారా ఆ ట్యూబ్ని అనేది మనం ఓపెన్ చేయొచ్చు. సో ఆ ట్యూబ్ను ఓపెన్ చేసినట్టయితే మనకి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ప్రాక్సిమల్ బ్లాక్లో అండి. ఈ ట్యూబ్ యొక్క చివరి పార్ట్ అంటే ఫిమ్రియాలో కనుక బ్లాక్ ఉంటే మనకి కొంచెం న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. అప్పుడు మనం ఐవీఎఫ్ పద్ధతి గురించి చెప్తాము. అండ్ కొంతమందికి ఏంటంటే ట్యూబెక్టమీ ఆపరేషన్ అనేది అయిపోయాక, 2 పిల్లలు పుట్టాక వాళ్ళు ట్యూబెక్టమీ ఆపరేషన్ అనేది చేయించుకుంటారు. సో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక చైల్డ్కి ఏమైనా అవ్వడం కానీ ఏదైనా అయితే మళ్ళీ వాళ్ళ పిల్లలు కావాలనుకుంటారు. సో అప్పుడు మనం ఎలా వెళ్ళాలి అని అంటే, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి కాబట్టి 2 ట్యూబ్స్ జాయిన్ చేసే ప్రొసీజర్ ఒకటి ఉంటుందండి, రీకనలైజేషన్ అంటాము. సో 2 ట్యూబ్స్ మైక్రో సర్జరీ ద్వారా అతికించవచ్చు. కానీ దాంట్లో ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం, అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సక్సెస్ రేట్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. కాబట్టి మనం బోత్ ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉన్నప్పుడు ఈ మధ్య మనం ఎక్కువ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తున్నాము. సో అది వచ్చేసి మిడిల్ ట్యూబల్ బ్లాక్ అండి.